నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు మార్చింది ఒకే ఒక సంఘటన. కవిత తిహార్ జైలుకి పోవడం. కవిత లిక్కర్ స్కామ్ లో దొరికి ఆమె పైన లేనిపోని ఆరోపణలతోటి బీజేపీ ఈడీ వాళ్ళందరూ కలిసి నానా రకాలుగా ఆమెను వేధించి తిహార్ జైలుకి తరలించడం జరిగింది. అదే విషయం పైన నిన్న సుప్రీంకోర్టు అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈడీ మోడీ పైన ఉన్నారో వీరిపైన తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ వీరిపైన ఆ కోర్టు అనేది సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదే విషయాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. వడ్డీతో సహా చెల్లిస్తా, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైల్లో పెట్టి జగముని చేశారు కవిత భావోద్వేగం. అయితే ఇక్కడ ఏంటంటే ఒక మహిళకి భారతదేశంలో ఎటువంటి గౌరవం ఇస్తామో తెలుసు. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ బిడ్డ అని చెప్పుకునే కేసీఆర్ కూతుర్ని ఏమని చేశారంటే, కేసీఆర్ కనుక తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక ఈయన లేని తీరుగా ఆయన విజయాన్ని సాధిస్తాడని ఒక భావనతోటి ఆమె పైన కేసీఆర్ని ఏ విధంగా జైలు పాలు చేయాలి, ఆ పార్టీ ఏ విధంగా పూర్తి స్థాయిలో నేలమట్టం చేయాలి, ఈ పార్టీని ప్రజలు దగ్గర అక్కరకు చేర్చుకోకుండా ఏ విధంగా చేయాలని ప్లాన్ తోటి కవితను లిక్కర్ స్కామ్ కేసులో అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ స్కామ్ ఏంటంటే బీజేపీ పార్టీ తెలంగాణలో జెండా ఎగరవేయాలి, బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపదను కుల్లగొట్టాలని బీజేపీ పకడ్బందీగా ప్లాన్ వేసింది. దానికి తగ్గట్టుగా కేసీఆర్ని జైల్లో పెట్టడానికి చూసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊకునేటట్లు లేరు. ఇదే విధంగా బిడ్డ పైన ఇదే ఆరోపణ చేసి ఆమె పైన జైల్లో వేస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకుండా ప్రధానంగా దెబ్బ పడుతుంది. రాజకీయంగా కేసీఆర్ని మట్టుపెట్టొచ్చనే ఆలోచనతోటి కవితనైతే లిక్కర్ స్కామ్లో అయితే ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఉన్న భావన కేసీఆర్ ఇకనైనా రేపైనా ముందైనా కాబోయే రోజులైనా రాబోయే తరాలైనా కేసీఆర్ బరాబర్గా మన్నన పొందుతాడు. ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు కాబట్టి. చేసినప్పటికీ మార్పు కావాలని మాత్రమే కాంగ్రెస్ ఓటేశారు తప్ప ఏదో కేసీఆర్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేయాలని ప్లాన్ తోటి వేయలేదు. అదేవిధంగా ఇంకో ముచ్చట చూసుకుంటే ఇక్కడ నిందితులే సాక్షుల ఈడీ సిబిఐ సూటిగా ప్రశ్నించిన సుప్రీం, మీ ఇష్టానుసారంగా సాక్షులుగా మార్చేస్తారా? కవిత బెయిల్ విచారణ సందర్భంగా ధర్మసనం ఈడీ సిబిఐల పనితీరును తప్పుపట్టిన అత్యున్నత న్యాయస్థానం. కస్టడీ అనేది ఎప్పుడు శిక్షగా మారకూడదు. ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు పైన వ్యాఖ్యలు, న్యాయ విచారణ అనేది ఉండాలని సూచన. కేసీఆర్ ఒక సభలో ఒక మాట్లాడుతున్నాడు, ఈడీ కానీ మోడీ కానీ బోడీగాడు కానీ మీరు ఏం చేసుకున్నా ఏం చేయలేరని కేసీఆర్ సీదాగా చెప్పిండు. న్యాయం ఎప్పటికి గెలుస్తుంది, సత్యమేవ జయతే అన్న నినాదము రేపైనా కొన్ని రోజుల తర్వాత అయినా సత్యం అనేది గెలిచి తీరుతుందనే నిన్న కవితకు బెయిల్ రావడం. ఇక్కడ కవిత ఏదో ఉద్యమం చేసింది, కవిత భారతదేశం కోసం స్వాతంత్రం తెచ్చింది, తెలంగాణ కోసం స్వాతంత్రం తెచ్చిందని నేను గొప్ప ఘనతగా మాట్లాడతలేను. ఇక్కడ ఆమెతో పాటు పలుమార్లుగా ఎవరైతే తప్పుడు పాలు చేశారో, ఆమెతో పాటు లిక్కర్ స్కామ్లో ఏదైతే దొంగలైతే దొరికారో అలాంటి వాళ్ళను కూడా ఈరోజు తిహార్ జైలుకు పంపు ఉంటే అందరికీ సమన్యాయమైన శిక్ష అనేది పడేది. ఇక్కడ ఒకటే ఆడబిడ్డను పట్టుకొని 5.5 నెలలుగా ఆమెను జైలు శిక్ష విధించడము ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రాష్ట్రంలో స్త్రీయ గొప్పన్నత దేవి అని పూజించుకునే మన రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, అటువంటి వారిపైన ఈరోజు రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు ఎటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాయో తెలుసుకోండి మిత్రులారా. రాష్ట్రంలో ఉన్న పేదల పరంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అట్టడిగిన వర్గాల కోసం ఏ పార్టీ పనిచేయదు, కానీ అధికారంలో ఉన్న గొప్ప గొప్ప నాయకుల కూతుర్లను కానీ కొడుకులను కానీ నాయకుడిని కానీ జైల్లో పెట్టడానికి వేలాది కోట్ల రూపాయలతోటి ఈడీతోటి బోడీతోటి సిబిఐ అన్నిటితోటి కలిసి వీళ్ళు పన్నాగాలు పన్నుతున్నారు. ఇప్పటికీ కవిత చెప్పేది ఒక్కటే, నా పైన ఏ విధంగా అయితే నిందారోపణలు వేసి నన్ను జైల్లో పెట్టారో నేను ఊక్కునేది లేదు, వడ్డీతో సహా తీరుస్తానని ఆమె నిన్న జైలు నుంచి బయటికి రాగానే మీడియాతోటి తన గోడునైతే విన్నపించుకోవడం జరిగింది. ఈ విధమైన రాష్ట్రం పైన ఇక్కడ ప్రధానంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటయ్యింది, వీళ్ళు ఒకటవ్వడం వల్లనే బిడ్డ బయటకు వచ్చిందని చెప్పుకుంటా కొందరు సోకోజులు, కొందరు సన్నాసులు, కొందరు సైకో నా కొడుకులు ఏమంటున్నారంటే ఈ విధంగా చెప్పినప్పటికీ నిన్న
కేటీఆర్ అయితే వారికి ఒకటే సవాల్ ఇచ్చడం జరిగింది. అసలు విధంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు ఏకమయ్యి బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టడానికి ప్రజల ఆశలపైన దెబ్బ కొట్టడానికి 100% పనిచేస్తూ ఉంది. కానీ దీనిపైన ఎవరు ఫోకస్ చేయడం లేదు. కానీ రాజకీయాలు ముందు పెట్టేసి ప్రజల్ని ఆగం చేస్తూ ఉన్నారు. ప్రజలారా, మీరు ఒక్కసారి మేలుకోవాల్సిందిగా కోరుతున్నాను. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఏకమయ్యి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పిండాలు పెట్టడానికి ఉన్నారు తప్ప ఒక్క పని చేసేటట్లేరు. కాబట్టి ఇక్కడ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు పొత్తులే వరాలే, అవి రెండు కలిసి రాష్ట్రాన్ని ఆగం చేస్తాయి. ఇప్పుడు బండి సంజయ్ కానీ తదితర ఎంపీలు 8 మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. బీజేపీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున 8 మంది ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ జెండా ఎగురుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేసిందంటే మేము చేస్తున్నామనే అడ్వాన్స్ ముందు తప్ప వెనుక చూస్తే మాత్రం మొత్తం గోతులు బొందలు తొక్కలు ఇదే జరుగుతూ ఉంది. మిత్రులారా, ఇక కవిత సస్పెన్షన్ పైన ఇక మాట్లాడుతూ వదిలేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి. ఇక కవిత బయటకు వచ్చింది, మళ్ళీ బీజేపీ ద్వారా పొత్తులు కలుపుకొని మొత్తం అందులో కలిసిపోయి ఆగం పాలయ్యి కవిత గురించి మళ్ళీ ఇంకా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4.5 కోట్ల ప్రజలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కవిత ఒకటి, కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది ఒకటే లేదు. 4.5 కోట్ల ప్రజలు ఉన్నారు. వాళ్ళని పట్టించుకోవడానికి 6 గ్యారెంటీలు ఏవైతే అన్నారో 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేంత వరకు మేము కూడా ఇదే విధంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాము, ప్రశ్నిస్తూనే ఉంటాము. దమ్ముంటే ఈ ప్రభుత్వం 4.5 కోట్ల ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప అనవసరమైన బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి, కవిత కల్వకుంట్ల ఫ్యామిలీ ఇంకా ఇదనుకుంటే సన్నాసి కూతలు కూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు ఖాళీగా కూర్చొని లేరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదో ఒక రోజు తప్పక యాక్షన్ తీసుకుంటారు.